హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రియాంక గాంధీ గురించి అమ్మఒడి అనంతానంద గారికి ఒక అభిప్రాయం అయితే ఉంది. ఏంటి అభిప్రాయం? ప్రియాంక గాంధీ గురించి ఆవిడ చెప్తుంది ఏంటంటే, నువ్వెంత అలంకరించుకొని ఎంత ఇమిటేట్ చేసినా ఇందిరాగాంధీ గారిలాగా నువ్వు ఎంత డూప్లికేట్ అవ్వాలని చూసినా కూడా అది జరగదులే. కానీ నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా నేను. అది నువ్వు గనక చేస్తే నీకు ఎంతో కొంత ఇందిరాగాంధీకి ఇచ్చే క్రెడిట్లో ఎంతో కొంత ఇస్తాము అని చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఏంటి ఆ టాస్క్ ఏంటి? ఇందిరాగాంధీకి అమ్మఒడి అనంతానంద గారు ఇచ్చిన టాస్క్ ఏంటి? దాంట్లో ఆవిడ నెగ్గుతారా నెగ్గరా అనే విషయాన్ని ఒకసారి మీరు ఇప్పుడు చూడండి. హరి ఓం వీక్షకులారా, ఈ వీడియో ప్రియాంక వాద్రాకండి. చూడు తల్లి, ప్రియాంక వాద్రా, నిన్ను గాంధీ అననే ఇందిరా గాంధీ లాగా నువ్వెంత అనుకరించినా నిన్ను గాంధీ అనం ఇంతకుముందే చెప్పాను. కానీ ఒక డీల్ ఇస్తామని మాత్రం చెప్పాం. ఇదిగో ఈ మాటల మాంత్రికుడు, ప్రజాస్వామ్య హంతకుడు మోడీ. ఇతడు కూటమి ట్యాంపర్లో కుమ్మక్కు. చంబా మోచేతి నీళ్లు మోడీ తాగాడో లేక మోడీ మోచేతి నీళ్లు చంబా తాగుతున్నాడో మాకు తెలియదు. మోచేతి నీళ్లు తాగడం అంటే అది తెలుగు నుడికారం అండి. అంటే ఎవరి మీద ఆధారపడి ఉన్నారు అన్నదానికి ఈ నుడికారాన్ని మా తెలుగులో ఉపయోగిస్తారు. కాబట్టి చంబా మోడీ మీద ఆధారపడ్డాడో, మోడీ చంబా మీద ఆధారపడ్డాడో కానీ కుమ్మక్కై ట్యాంపర్తో గెలిచారు. కాబట్టి ఆ ట్యాంపర్ని బయటకు లాగు. అప్పుడు డెఫినెట్గా నిన్ను ఇందిరా గాంధీకి వారసత్వంగా అంగీకరించి ప్రియాంక గాంధీ అంటాం. ఈ డీల్ నీకు ఓకేనా? ఓకే అయితే ప్రొసీడ్ అండ్ షో ద రిజల్ట్ ఇన్ ద హ్యాండ్స్. చెక్ యువర్ సెల్ఫ్ మిస్సెస్ ప్రియాంక వాద్రా. చూశారు కదా, అమ్మఒడి అనంతానంద గారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఆ అమ్మ చెప్పేది క్లియర్గా ఉంది, క్లారిటీగా. ఏంటంటే, ఈ ట్యాంపరింగులు చేస్తూ గెలుస్తున్నటువంటి సో కాల్డ్ టీఎంకునే మోడీ గారిని ఆ ట్యాంపరింగ్ మొత్తాన్ని నిరూపించి మనోడిని జైలుకి పంపిస్తే నువ్వు ఎంతో కొంత దేశానికి సేవ చేసినట్లు, ఇందిరాగాంధీ గారి అవశేషాలు నీలో మిగిలినట్లు, నిన్ను ఆవిడికి రిప్లికాగా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, చేసే దమ్ముంటే చెయ్యి అంటూ ఛాలెంజ్ విసరటం జరిగింది. చేయగలంటారా? ఏమో చూడాలి. మరి ఇదంతా ఇలాగ ఓకే. గతంలో మా ఛానల్లో ఒక వీడియో చేయటం జరిగింది. అది అమ్మఒడి అనంతానంద గారు చూడటం జరిగింది. సో చింత ప్రభాకర్ గారా నేనా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అమ్మ నా ఛానల్లోనే చూశారు మీరు ఆ వీడియో. ఏంటంటే, ఇంటింటికి మద్యం డెలివరీ విజయవాడలో పోస్టర్స్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మొన్న మన హోమ్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో మద్యం వేలాలకి బహిరంగ చేసిన వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా వీధిని 10,000 నుంచి 5 లక్షల వరకు అమ్మినటువంటి ఆడియోలు మన దగ్గర, ఆడియోలు మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చేసి ఒక వీడియో చేశాం అమ్మఒడి అనంతానంద గారు మాట్లాడుతూ. ఇకపోతే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్తూ ఉన్నారు. మేమైతే ఆల్రెడీ చెప్పాం, ఇంటింటికి స్విగ్గీలో, జొమాటోలో, ఇన్స్టామార్ట్లో వాటిలో కూడా సప్లై చేస్తారేమో కనుక్కోండి అని. బట్ అది జరుగుతుందో లేదో కానీ అమ్మగారికి మాత్రం ఒక వర్షన్ చెప్పారు. ఆ వర్షన్ నాకు ఇంకా కొత్తగా అనిపించింది. ఆ వర్షన్ మీరు కూడా వినేసేయండి. హరి ఓం వీక్షకులారా, నిన్న ఒక వీడియో చూశానండి. డాక్టర్ ప్రదీప్ చింత అతందే అనుకుంటాను, లేకపోతే మురళీ రాపాకానో గుర్తులేదు. ఒక వీడియో చూశాను. ఏంటి అంటే, సాక్షాత్తు ఈ వంగలపూడి అనితమ్మ గారు హోంమంత్రిని, ఊరికే మైక్ ముందు నిలబడడానికి మాత్రమే ఆవిడ మంత్రిని, లా అండ్ ఆర్డర్ మళ్ళీ చంబా చేతిలో ఉందట. ఈ శాల్తీ యొక్క నియోజకవర్గంలోనే ఒక దండోరా పడిందట. బెల్ట్ షాపులు కావాలన్న వాళ్ళు వచ్చి అప్రకటిత వేలంపాటలో పాల్గొనవచ్చు అంటూ అవి డీటెయిల్స్తో దండోరా వేశారట. ఈవిడ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ఏదో ఒక ఊరిలో. దాని మీద కామెంట్స్ చూస్తే ఒక ఆయన ఎవరో ఇంటికే మందు పంపిస్తున్నాడు, ఇక నుండి విందు కూడా పంపిస్తాడేమో అని రాశాడు. అప్పుడు వచ్చిన ఆలోచనని ఇప్పుడు మీకు వీడియోగా పంచుకుంటున్నానండి. చంబా అమెజాన్ లెవెల్లో మందు ఇంటికే పంపిస్తున్నాడు. అదే చేత్తో బిర్యానీ ప్యాకెట్ పంపమంటే కూడా తెచ్చిచ్చేవాడు సర్వీస్ ఛార్జెస్ తీసుకొని వాడైనా తెచ్చిస్తాడు కదా. మందుతో పాటు పక్క వ్యాపారం వాడు విందు పెట్టుకుంటాడు కదా.
కానీ జాగ్రత్త అయ్యా బాబా, ఎందుకంటే వేశ్యాపుత్రుడితో ప్రారంభమైనటువంటి నకిలీ కణిక గూఢచర్యం, ఆ పెర్వర్షన్నే తదుపరి తరాలు గౌరవనీయమైన కుటుంబాల నుండి, పెళ్ళి గౌరవనీయమైన స్త్రీల నుండి కలిగిన సంతతితో కలిగినటువంటి కొనసాగిన వంశమే అయినా ప్రారంభం మాత్రం వేశ్యాపుత్రుడిది. ఎవడికి తానీషాకి కంచర్ల గోపన్నని అంటే రామదాసుని, శ్రీరామదాసుని విడుదల చేయడానికి అప్పటికే హిందువులకు ఒళ్ళు మండిపోయి ఉన్నది అన్న భయానికి కళ్ళలో రామోజీ వచ్చి రామమాడలు ఇచ్చాడే, కంసాలి కొట్లో తయారు చేసిన రామమాడలు తీసుకొచ్చి తానీషా పడగదిలో వేసి, ఆ కళకి దర్శకత్వం, స్క్రిప్ట్, రచయిత, దర్శకుడు అన్నీ వాడే. ఆ వేశ్యాపుత్రుడు తొలి తరం రామోజీ అన్నమాట, డ్రామోజీ. వాడు ఆ పెర్వర్షన్ని, కాబట్టే ఈ గూఢచర్యంలో ఎవడైనా సరే పడక విషయంలో అవినీతిపరుడైతేనే వాళ్ళకి ఇష్టడవుతాడు అని మొన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఉదాహరణగా ఇస్తూ కూడా ఇచ్చాను. ఆ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజీవ్ హత్యప్పుడు ఈ డ్రామోజీ గాడు ఎంతటి వాడో తెలుసు కాబట్టి ఆ దేహాన్ని విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లడంలో తను కూడా ఒక చెయ్యి వేసిన వాడు కాబట్టి 2004లో సోనియా గెలవగానే ఎగిరాడు. ఆ రాజ్యలక్ష్మి అతడి భార్య తనకి పదవి ఇచ్చి వాడికి కేంద్రంలో ఇవ్వలేదు జనార్దన్ రెడ్డికి అని ఏడ్చి అలకలు పోయి, అసలు జనార్దన్ రెడ్డి అయితే అప్పటి క్లిప్పింగ్స్ చూసుకోండి, డీడీలో ఉంటాయి. ఎందుకంటే తర్వాత మారిన పరిస్థితులు ఏంటో ఆ శాలరీకి తెలియవు కదా, ఇప్పుడు చచ్చిపోయాడు అనుకుంటాను. ఇవన్నీ చూసి అందుకే చెప్తున్నాం, ఇది మానసిక యుద్ధ తంత్రాల ఆటావేట. కాబట్టి ఆ వేశ్య వంశంతో ప్రారంభమైనటువంటి గూఢచర్య వలయం ఆ పడకకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందున ఒక పురుషుడు ఒక స్త్రీ పడక వాళ్ళకి నచ్చదు. అందుకే రాముడి మీద ఇంత కచ్చ, కృష్ణుడి మీద కంటే రాముడి మీద ఇంత కచ్చ ఈ నకిలీ కణిక వలయానికి. కాబట్టి రామ భక్తులం అనేవాళ్ళు నీచమే చేస్తారు, వెళ్ళి జై జిన్నా అని చెప్పి వస్తారు. అలాగే అసలు కోహనా భక్తినే, జ్ఞానంతో కూడిన భక్తిని వీళ్ళు ప్రచారం చెయ్యరు. కాబట్టి ఈ చెంబ ఇప్పుడు మందు ఇంటికి పంపిస్తున్నాడు, దాంతోపాటు ఆ తెచ్చిచ్చేవాడు విందు కూడా తెచ్చిస్తాడు. ఇంకొక అడుగు ముందుకు వేస్తే పొందు కూడా, కాల్ గర్ల్స్ని కూడా తీసుకుని ఇంటికి సప్లై చేస్తారేమో. అమ్మ, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు, పిల్లలు, కూతుళ్ళు గనక ఉంటే మరింత జాగ్రత్తగా ఉండండి అమ్మ, లేకపోతే ప్రతి ఇల్లు ముచ్చుమర్రి కాగలదు, ప్రతి ఇల్లు సుగాలి ప్రీతిలు కాగలదు. చెక్ యువర్ సెల్ఫ్ కామన్ పీపుల్. నిజంగానే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంత దీనస్థితికి దిగజారిపోతుందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అన్నీ ఓకే, కానీ లాస్ట్లో ఇంటింటికి ఏదో చెప్పారు, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదే బ్రహ్మానందం గారు అంటారు కదా, అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత హాయిగా ఉందని, కానీ ఊహ ఎవరు అని పక్క నుంచి వాయిస్ వచ్చినట్టు ఇంటింటికి అన్నీ వస్తే అంతకన్నా ఆనందం లేదు. ఒకసారి ఆలోచించుకోండి, మన దేశం ఎటుపోతుందో, మన రాష్ట్రం ఎటు ఎదుగుతుందో అనేది నా యొక్క విన్నపం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్.